ఓకేనా? शुभफलदायकमे शरणं शोकविनाशक गजानन शुभानना गद्यगानप्रियो प्रभुः शोकविनाशक गजानन शुभानना गद्यगानप्रियो प्रभुः गणाधिराजो विजयस्थिरो गजवक्त्रो महोदरः गणाधिराजो विजयस्थिरो गजवक्त्रो महोदरः गणपतिदेवा मम शरणं शुभफलदायकमे शरणं गणपतिदेवा मम शरणं शुभफलदायकमे शरणं उमाग्रजा सदाश्रया गुणातीतो निरञ्जनः कुमारगुरवे गुहाग्रजा सदाश्रया गुणातीतो निरञ्जनः अभीष्टफलदा वन्देऽहं सामघोषप्रियः परः अभीष्टफलदा वन्देऽहं सामघोषप्रियः परः गणपतिदेवा मम शरणं शुभफलदायकमे शरणं వస్తుంది. అది కూడా కమిషనర్ గారి చేతుల్లోనే ఉంది. అది కూడా అంటే గోపీచంద్ గారు మంత్రి గారితో కూడా చెప్పి మంత్రి గారు ఎంపీ బాలసౌరి గారు సుముఖంగానే ఉన్నారు. అధికారులు కూడా సుముఖంగా ఉండి ఆ పని కూడా చేస్తే మన వార్డులో మరింత ఉక్కు శిక్షణ కానీ ఇవన్నీ ఇచ్చి మరింత అభివృద్ధి ఆర్థిక భరోసా వస్తుందని ఆశిస్తూ చిన్న వచనం సకల జనుల సౌభాగ్యమే మీ లక్ష్యం సమ సమాజ నిర్మాణమే మీ ధ్యేయం సకల జనుల సౌభాగ్యమే మీ లక్ష్యం ఏక దీక్షతో గమ్యం చేరిన నాడే లోకానికి మన భారతదేశం అందించునులే శుభ సందేశం లోకానికి మన భారతదేశం అందించునులే శుభ సందేశం లోకానికి మన భారతదేశం అందించునులే శుభ సందేశం లోకానికి మన భారతదేశం. ఒక ఎత్తు వసూలు హాస్పిటల్ దాన్ని వెనక చేయటం ఒక ఎత్తు. ఎన్ని రూపాయి ఖర్చు లేకుండా ఇక్కడ తీసినటువంటి వేస్ట్ మెటీరియల్తోనే మంత్రి గారు నా కాంట్రాక్ట్లు మనం లేకపోతే ఏదన్నా చేసుకోవటానికి మనం ఎప్పుడు అడగం. నేను అడిగేది ఇటువంటి పనులే పట్టణం. ఎందుకంటే జన్మభూమి, మనం ఇక్కడ ఉండేటువంటి పెరుగుతున్నాం, ఇక్కడ గాలి పీల్చుకుంటున్నాం, ఈ ఊరు బాగుండాలని మనం కోరుకుంటున్నాం. లైబ్రరీ కూడా ఓ పక్కన ఆయన డబ్బులు ఇస్తానన్నప్పటికీ P4 విధానంలో ఇప్పుడే వెంకటేశ్వరం గారికి చెప్పాను, ఎన్ఆర్ఐలు ఎవరెవరు ఉన్నారో ఎన్ఆర్ఐ పేరెంట్స్ వాళ్ళ లిస్ట్ ఒకటి ఉండి మేమంతా కలిపి వెళ్తాం. దాంట్లో నేను కూడా వస్తాను. మేమంతా కలిపి వేసుకుంటే పని మనమే చేసుకోవచ్చు. ఇటువంటి వాళ్ళ పెద్దాళ్ళని పెట్టి ఒక కమిటీ ఏర్పాటు చేస్తే కన్స్ట్రక్షన్ క్వాలిటీ బాగుంటుంది. మొదలు కాంట్రాక్టర్కి ఇచ్చేకన్నా ఆ కోణంలో కూడా చేయాలి. అదేవిధంగా పాండురంగ హై స్కూల్ బెస్ట్ స్టూడెంట్ పాప అమ్మాయి అమ్మ నీకు మర్చిపోమాక. ప్రైవేట్ స్కూల్స్ అందరికీ తేలిక భావన ఏంటంటే మున్సిపల్ హై స్కూల్ అంటే మీ అబ్బాయి ఎక్కడ చదువుతున్నట్టే చైతన్య పెద్ద పెద్ద పేర్లు చెబుతారు. అక్కడ తోముతారు, ఇక్కడ చదువు నేర్పుతారు. అక్కడ చదువు కొంటాం, ఇక్కడ చదువు కొందాం. ఆ తేడా ఉంది, అది మీరు గ్రహించాలి. ఇదే పాండురంగ హై స్కూల్లో 3 పిల్లలు నేను ఆంధ్ర యూనివర్సిటీకి పంపించాను చదివించి. ఆ కుర్రాడు కరెంటు దీపం వెలగడం స్ట్రీట్ లైట్ కింద చదివాడండి. ఇంత ఉంటాడు. మళ్ళీ అంత అమ్మాయిని మళ్ళీ అక్కడ పెళ్లి చేసుకుని ఇంజనీర్ని ఇద్దరు గరికల పాటు 3-4 గంటల రోజు ఈ కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు వాళ్ళకి జీవితంలో ఎంతో ఉపయోగపడతాయి. దయచేసి పేరెంట్స్ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని బాధ్యతగా పిల్లలు పంపించాలి. పిల్లలు మీరంతా చదువుకుని మంచి స్థితిలోకి రావాలి, ఉద్యోగాలు చెయ్యాలి
అనే సదభిప్రాయం మీకుంటే, మీకు ఏ స్కూల్ నుంచి వచ్చారు, 2-3 స్కూల్ నుంచి వచ్చి ఉంటారు, మీ పిల్లలు ఉంటారు, వాళ్ళని కూడా ప్రోత్సహించి తీసుకురండి. నూతన విషయాలు తెలుసుకోవడానికి మీకు ఆస్కారం దొరుకుతుంది. కొత్త విషయాలు దయచేసి అది మీకు జీవితంలో ఉపయోగపడతాయి. అది దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా మీరు ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, ఇప్పుడే ఇంజనీర్ గారు మరి కమిషనర్ గారు ఎనాలని చెప్పాడో మరి ఎందుకు చెప్పాడో నాకు తెలియదు, కానీ పోటీలు అయ్యో పెట్టమన్నారు. నేను ఆలోచిస్తున్నా అసలు ఇదేంటి, ఇది వీక్ అయింది, మురళీధర్ గారికి చెబుదాం, పై స్లాబ్ బాగానే ఉంటే దీన్ని అసలు తీసేయచ్చు కదా అని. రేకులా ఏమా, పైన రేకులా స్లాబా? చూడండి అది మీరు కొంచెం. మరి అదేవిధంగా చాలా పెద్ద మనసుతో మున్సిపల్ కమిషనర్ గారు నిధులు లేని అన్ని చోట్ల ఉన్నాయి, అయినా సరే ఈ మీ అందరి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎంత ఖర్చు అయినా పర్వాలేదు ఇవన్నీ చేస్తాం, ఎక్స్టెన్షన్ కూడా చేస్తాం. అందుకు ప్రత్యేకంగా మీ అందరి తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు తప్పకుండా సర్టిఫికెట్లు అన్ని రకాలుగా ఉపయోగపడతాయి. మంచి వెంకటేశ్వరమ్మ గారు గైడ్లైన్స్ ప్రకారం ఇక్కడ సమ్మర్ మరి వేసవి శిక్షణ తరగతులు పిల్లల కోసం నిర్వహించడం జరిగింది. దానిలో 45 రోజుల పాటు గతంలో ఇంగ్లీష్ క్లాసులని నేను చూసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ప్రతిరోజు ఉదయం జీకే క్లాసులని 8 to 9 మధ్యలో మీకోసం అందరి కోసం జీకే క్లాసులు తీసుకుంటానని, అదేవిధంగా ఇక్కడ ఏ విధమైనటువంటి ఉపాధ్యాయుల అవసరం ఏర్పడినా, ఇంకా విద్యార్థులను ప్రోత్సహించడానికి సంబంధించి ఎలాంటి అవసరం ఉన్నా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మేము సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ ప్రకారంగా చేద్దామని చెప్పుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కమిషనర్ గారు మరి చూడంగానే మా డివిజన్లో వారి పెద్ద మనసుతో ఇక్కడ బిల్డింగ్ చూసి వెంటనే వారు చెప్పినందుకు కృతజ్ఞతలు. ఈ విషయాన్ని మరి పెద్దలు గోపీచంద్ గారు, మంత్రివర్యులు పుల్లిరేంద్ర గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ లైబ్రరీని ప్రతినిత్యం కూడా చాలామంది పెద్దలు వస్తూ ఉంటారు, పిల్లలు అందరూ వస్తూ ఉంటారు. ఈ లైబ్రరీని బాగు చేయించవలసిన బాధ్యత మరి ఇక్కడ మురళీధర్ గారు కానీ, లక్ష్మీనారాయణ గారు కానీ, రఘు గారు కానీ వాళ్ళ మీద కూడా ఉంది. పార్ట్ ఒకటే కాదు, మన డివిజన్ అభివృద్ధి చూసుకోవాలి. అందుకని మా డివిజన్ పెద్దలను కూడా నేను సహాయ సహకారాలు కోరుతూ గోపీచంద్ గారికి తీసుకెళ్ళి పెద్ద బాధ్యత పెడుతూ రవీంద్ర గారు మీద కూడా కొంత బాధ్యత వేసి చేయాలని చెప్పి గోపీచంద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పెద్దలందరికీ నమస్కారం, పిల్లలకి దీవెనలు. ఇప్పుడు మీకు ప్రత్యేకంగా వేసవి సెలవుల్లో మీకు కార్యక్రమాలు, పుస్తకాలు చదివించడం, కథలు చిత్రించడం, డ్రాయింగ్ నేర్పించడం, హ్యాండ్ రైటింగ్ నేర్పించడం, శ్లోకాలు నేర్పించడం, కరాటే నేర్పించడం, క్రాఫ్ట్, 8 GK మీకు అందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తారు. 40 రోజులు కదా మీకు సెలవులు, ఏమైనా 40 రోజులు. 40 రోజులు సెలవుల్లో పేరెంట్స్ కూడా వచ్చారన్నా ఉన్నా, మీరు కూడా తెలుసుకోవాలి. 40 రోజులు ఖాళీగా పిల్లలు ఇంటికాడు ఉంటే తల్లిదండ్రులు ముఖేశ్వర లేక కాయగూరలు పోయి ఇటువంటి పనులు అప్పగిస్తారండి. ఈ 40 రోజుల్లో పూర్వం ఎడం చేతి వాటం ఉండేది కొంతమందికి, దగ్గరుండి కుడి చేతితో 40 రోజులు కనుక నేర్పించడం జరిగితే అది మారిపోతుంది. తెలుసా మీకు ఇది? ఈ చిన్న మండలం రోజులు. అందుకనే మన అయ్యప్ప స్వామి దీక్ష అన్ని అలవాట్లు మానేసి 40 రోజులు పెట్టిన కారణాలు కూడా అయ్యాయి. 40 రోజుల సెలవులు వాళ్ళకు వేరే పనులు అప్పగించారంటే మన గోవింద. ఇక్కడ ఈ పిల్లలు ఈ శిక్షణ తీసుకుంటున్నారంటే మరి ముందు తీసుకున్నటువంటి వాళ్ళు తర్వాత వాళ్ళకి ఎంతో ప్రోత్సాహంగా ఉండి చెప్పి క్రమేపీ పెరుగుతున్నారు జనం. మరి కావున మీరు ఈ 40 రోజులు ఇక్కడ చేసినటువంటి సాధన మీకు జీవితంలో అనేక రకాలుగా
ఉపయోగపడుతుందని చెప్పేసి నా ఆశ. కావున మరి కమిషనర్ గారు మరి మా డివిజన్కి ఎంతో గొప్ప మనసుతో మరి అది ప్రకటించారంటే మరి మా డివిజన్ చేసుకున్న అదృష్టం. మరి అది నోటితో చెప్పే వర్ణన కాదది. మరి వారికి మా వార్డులో ఉన్నటువంటి ప్రతి మనిషి తరపున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సంతోషం. పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చాలా కమిట్మెంట్ తోటి పిల్లల కోసం నిర్వహిస్తున్నటువంటి రైపేంద్ర గారిని మరొకసారి అభినందిస్తున్నాను. అప్పుడే ఒక సంవత్సరం అయిపోయింది మనం కలిసి. పోయిన సంవత్సరం ఇదే విధంగా ఈ ఏర్పాట్లు చేశాం. అదేవిధంగా చాలా బ్రహ్మాండంగా పిల్లలందరికీ కూడా మంచి బహుమతులు, వారందరూ కూడా అందరినీ అభినందించేటువంటి కార్యక్రమం కూడా చాలా గొప్పగా నిర్వహిస్తాం అనేటువంటి ఇంకా నాకు ముందే ఉంది. ఇంకా పిల్లలు ఈరోజు మొదటి రోజు కాబట్టి కొంచెం తక్కువ ఉంటారు బహుశా. రాబోయే రోజుల్లో ఇంకా పిల్లలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. పిల్లలందరూ కూడా ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు ఆటవిడుపుగా నేర్చుకునేటువంటి ఈ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీ లెర్నింగ్కి సపోర్ట్ అవుతాయి. ఈ బొమ్మలు గీయడం కానీ, క్రాఫ్ట్స్ వేయడం కానీ, కలరింగ్ చేయడం కానీ ఇవన్నీ కూడా మీ రెగ్యులర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దానికి ఇవన్నీ కూడా సపోర్ట్ అవుతాయి అనేటువంటిది విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అది ఏ విధంగా అనేటువంటిది మీకు సైన్స్ గ్రూప్లు కానీ వేరే దానిలో మీకు తెలుస్తుంది. అవన్నీ కూడా మీరు తర్వాత ఆకలిపోతుంది. కాబట్టి ఈ విధమైనటువంటి కార్యక్రమాలకి ప్రోత్సహిస్తున్నటువంటి పెద్దలందరినీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ అట్మాస్ఫియర్లో ఈ కార్యక్రమం మరి చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారు లైబ్రేరియన్ మేడం గారు, వెంకటేశ్వరమ్మ గారు. మరి గత 5 సంవత్సరాలుగా కూడా ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. మరి ఇది 6వ సంవత్సరం అనుకుంటాను. మరి పిల్లలందరూ కూడా వేసవి కాలంలో వారికి ఆట విడుపు, వారికి సమయం ఉంటుంది, స్కూల్స్ ఉండవు కాబట్టి, పాఠశాల ఉండదు కాబట్టి వాళ్ళు ఈ ఖాళీ టైంలో మార్నింగ్ వచ్చి వారు ఇవన్నీ నేర్చుకోవడానికి ఒక మంచి అవకాశం. ఏవైతే ఉన్నాయో క్రాఫ్ట్ కానీ, లేకపోతే ఆర్ట్స్ కానీ, అదేవిధంగా పాటలు కానీ, శ్లోకాలు కానీ, అదేవిధంగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ, ఈ కార్యక్రమాలన్నీ కూడా మొత్తం సుమారు ఒక 12 ఐటమ్స్ వరకు పెట్టారు. ఆ 12 కూడా ఈ పిల్లలు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నవి నేర్చుకోవడం వల్ల అందరికీ ఉపయోగపడుతుంది ఇది. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళు ఈ ఖాళీ సమయాన్ని చక్కగా వినియోగించుకుంటే కనుక వాళ్ళకి భవిష్యత్తులో ఈ వీటి మీద అభిరుచి పెరుగుతుంది. ఆ విధంగా ఈ సమ్మర్ క్యాంప్ అనేటువంటిది, వేసవి విజ్ఞాన కేంద్రం అనేటువంటిది మనకు ఉపయోగపడుతుంది. మరి జిల్లా గ్రంథాలయ సంస్థ తరఫుని మరి ఇక్కడ ఈడేపల్లి శాఖ తరఫున మరి చాలా బాగా చేస్తున్నారు కార్యక్రమం. ఇందాకే చెప్పినట్టుగా ఈ బిల్డింగ్ కూడా కొంచెం రెనోవేట్ చేయవలసింది ఉంది. మరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఏమన్నా మనకి పర్మిషన్ ఇస్తే మన కార్పొరేషన్ నుంచి కూడా దీనికి కొంత బాగు చేయడానికి ఒక 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు మనం పెట్టి